హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా డ్రిప్ తెలుగు. సో ఈ వీడియోలో మనము హ్యాషింగ్ గురించి తెలుసుకున్నాము. హ్యాషింగ్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము, అది చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి, అండ్ ఆల్సో హ్యాషింగ్లో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద వీడియో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఆర్ సజెషన్స్ ప్లీజ్ టు కామెంట్ బిలో. సో హ్యాషింగ్ అంటే ఏంటి అంటే, మనకు క్రిప్టోగ్రఫీ చాలా టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట టు ఎన్షోర్ సిఏఏ ట్రాడ్, అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డేటాని ఎన్షోర్ చేసేకి మనకి క్రిప్టోగ్రఫీ చాలా టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ టెక్నిక్స్లో సచ్ యాజ్ లైక్ ఎన్క్రిప్షన్ అని, హ్యాషింగ్ అని, డిజిటల్ సిగ్నేచర్స్, డిజిటల్ సర్టిఫికేట్స్, ఈ టెక్నిక్స్లో ఒకటే హ్యాషింగ్. అండ్ ఈ హ్యాషింగ్ స్పెసిఫిక్గా ఇంటిగ్రిటీ పైన ఫోకస్ చేస్తుంది. ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అనమాట. ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అంటే మరి లైక్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అంటే లైక్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది, లేకపోతే ఆ డేటా అనేది రిలయబులా కాదా, ఆ డేటాని మనం నమ్మొచ్చా లేదా, లేకపోతే ఎవరైనా దాన్ని ట్యాంపర్ చేస్తారా, ఇంటర్ప్రిట్ చేస్తారా, ఎడిట్ చేస్తారా అని డిటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే టెక్నికే హ్యాషింగ్. సో ఒక డేటాని ఎడిట్ చేశారా లేదా, ట్యాంపర్ చేశారా లేదా అనేది ఎలా కనుక్కుంటాము ఈ ప్రాసెస్లో, హ్యాషింగ్ ప్రాసెస్లో అంటే, ఫస్ట్ హ్యాషింగ్లో ఏం జరుగుతుందంటే, డేటా కన్వర్ట్స్ ఇంటూ ఏ ఫిక్స్డ్ లెంత్ హ్యాష్ వాల్యూ. డేటా అంటే ఏదైనా అయ్యుండొచ్చు అనమాట. పిక్చర్ అయ్యుండొచ్చు, వీడియో అయ్యుండొచ్చు, లేకపోతే ఆడియో అయ్యుండొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ ఒక ఫిక్స్డ్ లెంత్ హ్యాష్ వాల్యూ కన్వర్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్ అనండి, లేకపోతే ఫిక్స్డ్ లెంత్ హ్యాష్ వాల్యూ అనండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ అండ్ ఫార్మాట్ ఆఫ్ డేటా, లైక్ అది 1 MB ఉండొచ్చు, 1 GB ఉండొచ్చు, లేదంటే 1 TB ఉండొచ్చు. ఎంత డేటానైనా, ఏ ఫార్మాట్లో ఉన్న డేటానైనా కానీ ఫస్ట్ మనము ఫిక్స్డ్ లెంత్ హ్యాష్ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటాం. అది ఎలా అంటే, లెట్స్ టేక్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒకసారి చూద్దాం మనము. మీరు ఇట్లా ఆన్లైన్లోకి వెళ్ళేసి ఇఫ్ యూ కెన్ సర్చ్ ఫర్ MD5 హ్యాష్ జనరేటర్. MD5 హ్యాష్ అంటే ఇది ఒక అల్గారిథం అనమాట. హ్యాష్ చాలా అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని మనం హ్యాషెస్ని క్రియేట్ చేయొచ్చు. దాంట్లో ఒకటి MD5 హ్యాష్ అనమాట. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ అల్గారిథం. అఫ్ కోర్స్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ నాట్ ఎ సెక్యూర్ వన్, బట్ మనకి ఎగ్జాంపుల్కి లెట్స్ టేక్ ఇట్. సో ఇక్కడ మనము ఒక చిన్న సింపుల్ టెక్స్ట్, ఒక చిన్న ఒక ఒక చిన్న వర్డ్ని జనరేట్ చేద్దాం హ్యాష్గా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ జనరేట్ హెలో. హెలో అనే చిన్న వర్డ్ని జనరేట్ చేద్దాము. సో ఈ 5 క్యారెక్టర్స్ ఉన్నటువంటి వర్డ్ని ఇస్తే మనకి అది MD5 హ్యాష్ అని చెప్పేసి మనకి ఒక స్ట్రింగ్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఈ డేటానే కన్వర్ట్ చేసి స్ట్రింగ్గా మార్చి మనకి ఇస్తుంది. అండ్ MD5 హ్యాష్లో ఎగ్జాక్ట్గా 32 క్యారెక్టర్స్ ఉంటాయి. తక్కువ ఉండవు, ఎక్కువ ఉండవు, ఎగ్జాక్ట్గా 32 క్యారెక్టర్స్ అనమాట. లైక్ ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ అండ్ పేస్ట్ చేశాను. మీరు కౌంట్ చేసినా కానీ దీంట్లో ఈ డిజిట్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అన్నీ కలిపి జస్ట్ 32 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఈవెన్ దో మనం ఇచ్చిన వర్డ్, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది 5 క్యారెక్టర్సే ఉన్నా కానీ సరే, కన్వర్ట్ అయిన తర్వాత అది 32 క్యారెక్టర్స్గా చేసింది. అండ్ వీ ఆల్సో హ్యావ్ అనదర్ హ్యాష్ అల్గారిథం హియర్, షా1 అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నో మనం MD5కి స్టిక్ ఆన్ అయి ఉందాం, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో హెలో అన్న 5 క్యారెక్టర్స్కే మనకి ఇంత పెద్ద స్ట్రింగ్ 32 క్యారెక్టర్స్ వచ్చింది. మనం ఇంకొంచెం పెద్ద టెక్స్ట్ని ట్రై చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఇక్కడ ఏముంది, ఓకే, డిజిటల్ ఫింగర్ ప్రింట్ టూల్స్ అని ఒకటి ఉంది. సో లైక్ లెట్స్ ట్రై దట్, డిజిటల్ ఫింగర్ ప్రింట్ టూల్స్, అండ్ లెట్స్ జనరేట్ ఇట్. సో ఇప్పుడు మనం చూస్తే మనకి కంప్లీట్గా ఒక డిఫరెంట్ హ్యాష్ జనరేట్ అయింది. ఇది కాపీ చేసుకొని చూద్దాము. ఎగ్జాక్ట్గా మనకి చేస్తే 32 క్యారెక్టర్సే వచ్చి ఉంటుంది. ఇందాక మనం ఇచ్చిన వర్డ్ హెలో అనేది చాలా చిన్న వర్డ్, కానీ దానికి 32 క్యారెక్టర్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఇంకా పెద్దది ఇచ్చామన్నమాట వర్డ్, లైక్ డిజిటల్ ఫింగర్ ప్రింట్ టూల్స్ అని చెప్పేసి పెద్ద టెక్స్ట్ ఇచ్చాం, అయినా కానీ సేమ్ 32 క్యారెక్టర్స్ ఇచ్చింది. లెట్స్ ట్రై సంథింగ్ బిగ్, లైక్ ఒక పెద్ద హ్యూజ్ పారాగ్రాఫ్ అలా ట్రై చేద్దాం మనం. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఒక క్లియర్ ఎంటైర్ టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్ ఇక్కడ ఉంది, MD5 హ్యాష్ అని చెప్పి. సో లెట్స్ కాపీ దిస్ అండ్ లెట్స్ పేస్ట్ దాట్. ఇప్పుడు జనరేట్ చేద్దాం హ్యాష్ని. ఇంత పెద్ద లైక్ 3 పారాగ్రాఫ్స్ ఇచ్చినా కానీ సరే మనకి అగైన్ ఇట్ గేవ్ అస్ 32 క్యారెక్టర్స్. మరీ సేమ్ 32 క్యారెక్టర్స్ని ఇచ్చింది ఎగ్జాక్ట్గా, తక్కువ లేదు, ఎక్కువ లేదు. సో పాయింట్ ఏంటి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ఫార్మాట్ అనేది ఇంపార్టెంట్ కాదు.
మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని ఇచ్చినా కానీ సరే అది ఎగ్జాక్ట్గా ఫిక్స్డ్ లెంత్ హ్యాష్ వాల్యూ, అంటే ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్. దీంట్లో 32 క్యారెక్టర్సే ఉంటాయి. మీరు ఎంత పెద్ద డేటా అని ఇవ్వండి, మీరు 1 GB డేటా ఇచ్చినా కానీ సరే అది కరెక్ట్గా మీకు 32 క్యారెక్టర్స్ని జనరేట్ చేసి ఇస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ హ్యాషింగ్. ఇది హ్యాషింగ్ అనమాట. ఓకే, ఫైన్, మనం ఒక డేటా ఇచ్చాము, దాన్ని అది ఫిక్స్డ్ లెంత్ హ్యాష్ వాల్యూగా కన్వర్ట్ చేసింది. కానీ ఇక్కడ మనం ఇంటిగ్రిటీని ఎలా సేవ్ చేస్తున్నాం, అంటే దాన్ని ట్యాంపర్ అవ్వకుండా ఎలా చూడగలుగుతున్నాం అని అంటే, ఇప్పుడు మనము ఇంత పెద్ద టెక్స్ట్లో లైక్ ఇక్కడ మనకి 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. లెట్స్ మేక్ సమ్ మైన్యూట్ చేంజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఫైల్స్ పక్కన ఒక చిన్న ఫుల్ స్టాప్ ఉంది. లెట్ మీ రిమూవ్ దట్. ఆ ఫుల్ స్టాప్ని మాత్రమే నేను ఎడిట్ చేశాను, ఇంకేమీ ఎడిట్ చేయట్లేదు. లైక్ వేరేది ఏమీ రిమూవ్ చేయను, యాడ్ చేయను. అండ్ లెట్ మీ క్లిక్ ఆన్ జనరేట్. సో ఇప్పుడు మనకి ఇంకొక హ్యాష్ జనరేట్ అయింది, కాపీ. మనము ప్రీవియస్గా మనకి జనరేట్ అయినటువంటి హ్యాష్కి ఇక్కడికి కంపేర్ చేసి చూద్దాం. మనకి ఆ డాట్ ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు జనరేట్ అయిన హ్యాష్ ఇది, ఫుల్ స్టాప్ రిమూవ్ చేసిన తర్వాత జనరేట్ అయిన హ్యాష్ ఇది. డేటాలో ఎక్కడే కానీ చేంజెస్ లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుల్ స్టాప్. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడే కానీ ఏ ఆల్ఫాబెటే కానీ ఏ క్యారెక్టరే కానీ కామన్ లేదు ఇక్కడ, మొత్తం అంతా చేంజ్ అయిపోయింది, A to Z చేంజ్ అయిపోయింది. సో దట్ ఈస్ హ్యాష్. ఒకసారి మన దగ్గర ఏదైనా ఒక డేటా ఉంది అంటే దాన్ని మనం హ్యాష్ చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత ఆ డేటాని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే మనం జనరేట్ చేసిన తర్వాత సేమ్ హ్యాష్ వాల్యూ ఉండదు. మనం ఇలా కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఆ డేటాని ఎవరన్నా ఎడిట్ చేశారా లేదా. ఈవెన్ చిన్న మైన్యూట్ ఒక స్పేస్ రిమూవ్ చేసిన, ఒక డాట్ ఒక కామా రిమూవ్ చేసినా కానీ ఎంటైర్ హ్యాష్ వాల్యూ అనేది మారిపోతుంది. మనం ఒక యూస్ కేస్ మాట్లాడుకుంటే లైక్ యూజువల్గా మనం మూవీస్లలో చూస్తుంటాం అనమాట, ఐటీ రైట్స్ అవుతుంటాయి. ఐటీ రైట్స్ అయినప్పుడు సిస్టమ్స్ని సీజ్ చేస్తారు, హార్డ్ డ్రైవ్స్ని సీజ్ చేస్తారు. సో ఆ హార్డ్ డ్రైవ్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని హ్యాష్ వాల్యూగా కన్వర్ట్ చేసేస్తారు, కన్వర్ట్ చేసేసి దాన్ని స్టోర్ చేసుకుంటారు. దెన్ లేటర్ పాయింట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా, అంటే ఆ వాల్యూ ఆ డేటానంతా వాళ్ళు కాపీ చేసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. కానీ కోర్టులో దాన్ని సబ్మిట్ చేసినప్పుడు కోర్ట్ వ్యాలిడేట్స్ ఇట్. లైక్ ఇప్పుడు ఏమైనా మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ని ఎవరైనా కానీ ట్యాంపర్ చేశారా లేదా అని హ్యాష్ని కంపేర్ చేసి చెక్ చేస్తుంది. ఇన్ కేస్ డిఫరెంట్ హ్యాష్ వచ్చిందనుకోండి, దట్ మీన్స్ ఎవిడెన్స్ని ఎవరో ట్యాంపర్ చేసినట్టుగా, అండ్ కోర్ట్ విల్ నాట్ కన్సిడర్ దట్ ఎవిడెన్స్ యాజ్ అక్యురేట్. అక్యురేట్గా లేకుంటే ఏమవుతుంది, ఫేవర్ మారిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యాష్. హ్యాషింగ్ని మనకి లీగల్ టర్మ్స్లో కూడా వాడతారు. అండ్ హ్యాషింగ్ అనేది లైక్ డేటాని ట్యాంపర్ చేయకుండా ఆపలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నన్ను ఈ ఎడిటింగ్ చేయకుండా ఆపలేదు, బట్ హవెవర్ నేను ఎడిట్ చేశానా లేదా అని మాత్రం కనిపెట్టేసింది. జస్ట్ లైక్ ఏ సీసీటీవీ కెమెరా మనం దొంగతనం జరుగుతుంటే దాన్ని ఆపదు, కానీ దొంగతనం జరిగిందా లేదా అనేది మాత్రం డిటెక్ట్ చేస్తుంది, అండ్ అది ఎవిడెన్స్గా పనికొస్తుంది అనమాట మనకి. ఇన్ ద సేమ్ వే హ్యాషింగ్ అనే టెక్నిక్ మనకి డేటాని ట్యాంపర్ చేయకుండా ఎవరిని ఆపలేదు, కానీ డేటాని ట్యాంపర్ చేస్తే మాత్రం కనిపెట్టేస్తుంది, అండ్ దాన్ని మనం ఎవిడెన్స్గా యూజ్ చేయగలుగుతాం అనమాట. ఈ పర్టికులర్ డేటాని ఎవరు ఎడిట్ చేశారు, ఇదే ఎవిడెన్స్, హ్యాష్ మారిపోయింది అని చెప్పేసి. సో పాయింట్ ఏంటి అంటే ఈవెన్ ఏ సింగిల్ క్యారెక్టర్ చేంజ్ అయినా కానీ సరే ఎంటైర్ హ్యాష్ వాల్యూ అనేది కంప్లీట్గా మారిపోతుంది. దానివల్ల మనము ఎవరైనా కానీ సరే లైక్ ఎడిటింగ్ చేశారు అంటే మనం కనిపెట్టేసేయచ్చు. సో దిస్ డిటెక్ట్స్ ట్యాంపరింగ్ మ్యానిపులేషన్, బట్ ఇట్ వోంట్ స్టాప్ ఇట్. ట్యాంపర్ జరగకుండా అయితే ఆపదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యాషింగ్ అనే టెక్నిక్ ఆ విధంగా ఇంటిగ్రిటీని అనేది ఎన్ష్యూర్ చేస్తుంది, డేటా అనేది అక్యురేట్గా ఉండడంలో హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి హ్యాష్కి, ఇవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ లెంత్, ఇందాక చెప్పాను, మీరు ఎంత పెద్ద డేటా అయినా ఇవ్వండి, డిఫరెంట్ సైజెస్లో ఇవ్వండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్గారిథం, ఇప్పుడు మీరు MD5 యూజ్ చేశారంటే అగైన్ యూ విల్ గెట్ ఓన్లీ 32 క్యారెక్టర్స్, దట్స్ ఇట్, సింపుల్, ఇంకంతకంటే ఎక్కువ రాదు. సో ఫిక్స్డ్ లెంత్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డిటర్మినిస్టిక్. మనము సేమ్ ఇన్పుట్ ఇచ్చామంటే ఎప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ సేమ్ హ్యాష్ని అది మరీ జనరేట్ చేస్తుంది, చేంజెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్లో హెలోని జనరేట్ చేసి కాపీ చేసి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు లెట్స్ ట్రై హెలో వన్స్ అగైన్. ఈ డేటాను అంతా నేను రిమూవ్ చేసేస్తాను, చేసి మళ్ళీ హెలో అని మాత్రమే టైప్ చేస్తాను, చేసి జనరేట్. సో ఇక్కడ మనకు ఒక హ్యాష్ ఇచ్చారు, దీన్ని లెట్స్ కాపీ అండ్ కంపేర్. చెక్ చేస్తే ఎగ్జాక్ట్ సేమ్ హ్యాష్ వాల్యూ ఇచ్చింటుంది అది.
మార్పు ఉండదు. సో మీరు గనక సేమ్ వాల్యూని ఇచ్చారంటే అది ఎగ్జాక్ట్‌గా సేమ్ వాల్యూని మీకు రెస్పాండ్ ఇస్తుంది. దీనివల్లనే మనం ఇంటిగ్రిటీని అనేది సేఫ్‌గార్డ్ చేయగలుగుతాము. చేంజెస్ ఏమి ఉండవు. అన్లెస్ అంటిల్ అక్కడ ఏదైనా చిన్న మైన్యూట్ చేంజెస్ ఉంటే చేంజ్ అవుతుంది తప్ప ఎగ్జాక్ట్ డేటాకి ఎప్పుడైనా గానీ ఎగ్జాక్ట్ రిజల్టే ఉంటుంది. అండ్ దెన్ వన్ వే ఫంక్షన్. హ్యాష్ అనేది ఎప్పుడైనా గానీ ఎన్క్రిప్షన్ లాగా వర్క్ చేయదు. ఎన్క్రిప్షన్‌లో ఏం జరుగుతుంది? మీరు సైఫర్ టెక్స్ట్‌గా మార్చొచ్చు అండ్ దెన్ అగైన్ యూ కెన్ డీక్రిప్ట్ ఇట్. యూ కెన్ ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ ద డేటా. బట్ హ్యాష్‌లో హ్యాషింగ్ జరిగాక డీహాష్ అనేది ఉండదు. యూ కాంట్ డీహాష్ ఎనీథింగ్. ఇప్పుడు నేను గనుక మీకు ఈ డేటా ఇచ్చానంటే మీరు ఆ స్ట్రింగ్‌ని చూసి మీరు అది హలో అని చెప్పి కనుక్కోలేరు. ఇట్స్ మేర్లీ ఇంపాసిబుల్. ఆ అల్గారిథం ఏ అల్గారిథం యూజ్ చేసాము, ఎలా జనరేట్ చేసాము, ఆ మ్యాథమెటికల్ అల్గారిథంని రివర్స్ చేసే లాజిక్కే ఉండదనమాట. ఒక్కసారి హ్యాష్ అల్గారిథం కనుక ఇలా మారింది టెక్స్ట్ కనుక హ్యాష్గా మారితే దెర్ ఇస్ నో రివర్సింగ్. హ్యాష్ అవుట్పుట్ని మనం రివర్స్ చేయలేము, ఒరిజినల్ టెక్స్ట్లోకి మనం వెళ్ళలేము. వీ కెన్ జస్ట్ లైక్ మరీ అదే డేటాని యూజ్ చేసి హ్యాష్ని జనరేట్ చేసి కంపేర్ మాత్రమే చేయగలుగుతాం అంతే. సో అగైన్ ద నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈస్ ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్. సేమ్ అగైన్ ఇందాక చెప్పాను కదా మీకు, ఒకసారి ప్లెయిన్ టెక్స్ట్ని హ్యాష్గా మార్చాక ఆ హ్యాష్ని మనం చూసి ఒరిజినల్ వాల్యూ అంటే ఏంటి అనేది కనిపెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక అవుట్పుట్ ఇచ్చాను 72 అనే అవుట్పుట్ ఇచ్చేసి ఈ 72 ఆన్సర్ రావడానికి మీరు ఏ ప్రాబ్లం లేకపోతే ఏ మల్టిప్లికేషన్ యూజ్ చేసి తెచ్చారు అని అడిగితే మీరు చెప్పలేరు. ఎందుకంటే 8 9s ఆర్ 72 అండ్ అగైన్ లైక్ 6 multiplies 2 is also 72. సో ఇలా మనకి 5 to 6 ఉన్నాయి. ఈ 6 మల్టిప్లికేషన్స్లో ఏది యూజ్ చేసినా కానీ 72 వస్తుంది. సో 72 అనే నెంబర్ని మీరు చూసి నేను ఏ విధంగా 72 తెచ్చాను అని చెప్పి మీరు ఒరిజినల్ టెక్స్ట్ని అయితే గుర్తుపట్టలేరు. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్. అది పాసిబుల్ అవ్వదు అనమాట. సో వన్స్ యూ కన్వర్ట్ సంథింగ్ ఇన్ టు హ్యాష్ యూ కాంట్ డీహ్యాష్ ఇట్. యూ కెన్ జస్ట్ రీజనరేట్ ద హ్యాష్ అంతే. సో దట్ ఈస్ వన్. అండ్ దెన్ కొలిషన్ రెసిస్టెన్స్. మీరు హెలోకి వచ్చినటువంటి ఈ హ్యాష్ ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఇంకా ఏ లాంగ్వేజ్లో అయినా ఏ వర్డ్లో అయినా కానీ సరే లేకపోతే ఏ కాంటెక్స్ట్ని తీసుకున్నా సరే ఏ డిఫరెంట్ డేటా తీసుకున్నా కానీ సరే సేమ్ హ్యాష్ ఆ అల్గారిథం దానికి ఇవ్వదు. ఇంకా ఈ హ్యాష్ డెడికేటెడ్ టు హెలో అంతే. యూ కాంట్ లైక్ సేమ్ హ్యాష్ని మనం వేరే వర్డ్ కానీ వేరే టెక్స్ట్ కానీ వేరే ఫార్మాట్ ఆఫ్ డేటాకి ఇవ్వదు. అండ్ దట్ ఈస్ ద కొల్యూషన్ రెసిస్టెన్స్. టూ డిఫరెంట్ ఇన్పుట్స్కి సేమ్ హ్యాష్ వాల్యూని ఎప్పుడు అల్గారిథం ఇవ్వదు. సో దట్ ఈస్ ఎ గుడ్ పాయింట్. అండ్ దెన్ వీ హ్యావ్ అవలాంచే ఎఫెక్ట్ విచ్ ఇస్, నేను చెప్పాను కదా ఒక చిన్న మైన్యూట్ చేంజ్, నేను ఫుల్ స్టాప్ రిమూవ్ చేస్తేనే ఎంటైర్ హ్యాష్ వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. సో అదే అనమాట, చిన్న టైనీ చేంజెస్ కూడా మొత్తం హ్యాష్ వాల్యూని చేంజ్ చేసేస్తాయి, డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని కవరప్ చేసే ఛాన్స్ ఉండదు. సో దట్ ఈస్ వన్. అండ్ ఫాస్ట్ కంప్యూటేషన్. పెద్ద పెద్ద డేటా ఇన్పుట్స్ అయినా కానీ సరే చాలా స్పీడ్గా హ్యాష్గా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్న యూస్ కేస్లో ఒక హార్డ్ డిస్క్ అంటే మేబీ అది ఒక 10 TB ఉన్నా కానీ మనకు ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అంత పెద్ద హెవీ డేటాను కూడా ఇట్ మైట్ కన్వర్ట్ ఇంటూ హ్యాష్ మేబీ విత్ ఇన్ 1 అవర్లో కూడా మనకి చేసేసేటువంటి టూల్స్ ఉన్నాయి. ఈవెన్ విత్ ఇన్ 5 minutesలో చేసే టూల్స్ కూడా ఉన్నాయి. సో యా, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ హ్యాష్. అండ్ దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ ఇంటిగ్రిటీ. మనం ఆల్రెడీ ఒక యూస్ కేస్ డిస్కస్ చేసుకున్నాం విచ్ ఈస్ ఇట్లా ఐటీ రైట్స్ లేకపోతే ఎవిడెన్స్గా వాడుకోవడం. ద సెకండ్ వన్ ఈజ్ పాస్వర్డ్ స్టోరేజ్. సో పాస్వర్డ్ స్టోరేజ్లో హ్యాష్ని ఎలా వాడతాము అంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. యూజువల్గా మనము ఎప్పుడైనా కానీ సరే ఒక సిస్టంలోకి లాగిన్ అవ్వాలి అంటే మనం ఏమి ఇస్తాం, యూజర్ నేమ్ ఇస్తాం అండ్ పాస్వర్డ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజర్ నేమ్ అనేది రాహుల్ అనుకుందాం అండ్ రాహుల్ పాస్వర్డ్ వచ్చేసి రాహుల్ 123 అని అనుకుందాం. ఇప్పుడు మనకి డేటాబేస్లో ఈ యూజర్ టేబుల్లో రాహుల్ యూజర్ నేమ్ ప్లెయిన్ టెక్స్ట్గానే సేవ్ అవుతుంది, కానీ పాస్వర్డ్ మాత్రం రాహుల్ 123 అని చెప్పి అలా సేవ్ అవ్వదు. ఇన్స్టెడ్ అది ఎలా సేవ్ అవుతుంది అంటే లెట్స్ యూజ్ ద సేమ్ థింగ్ అగైన్, రాహుల్ 123ని యూజ్ చేసి జనరేట్. ఇక్కడ వచ్చిన మనకి హ్యాష్ వాల్యూని చూసారా, కాపీ అండ్ పేస్ట్ ఇట్. సో డేటాబేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ మనకి హ్యాష్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఎందుకు అని అంటే లెట్స్ అజ్యూమ్ ఒక హ్యాకర్ డేటాబేస్ని అంటే యూజర్ ఇన్ఫో ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నటువంటి ఎంటైర్ డేటాబేస్ని యూజర్ టేబుల్ని హ్యాక్ చేసేసాడు, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాడు. హీ డౌన్లోడెడ్ ఇట్ బై సమ్ వే.
ఇంకా మనకి చాలా యూజర్స్ ఉన్నారు, రమేష్ అని చెప్పి, రమ్య అని చెప్పి, అండ్ వాళ్ళకి చాలా డిఫరెంట్ పాస్వర్డ్స్, హ్యాష్ వాల్యూస్ ఉన్నాయి. సో జస్ట్ బికాస్ హీ డౌన్లోడెడ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తన దగ్గర ఉండడం వల్ల రాహుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వగలుగుతాడా? ఇక్కడ హ్యాష్ వాల్యూ అయితే ఉంది. ఈ హ్యాష్ వాల్యూని చూసి రాహుల్ పాస్వర్డ్ రాహుల్123 అని కనుక్కోగలుగుతాడా హ్యాకరు? నో, కనుక్కోలేడు. ఎందుకంటే హ్యాష్ ఈజ్ ఇర్రివర్సబుల్. ఒకసారి హ్యాష్ వాల్యూ ఉన్నాక అది ఇర్రివర్సబుల్ అనమాట. మరి రాహుల్ ఎలా లాగిన్ అవుతాడు అని అంటే, రాహుల్ ఎవ్రీ టైం లాగిన్ పేజ్లోకి వెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా లాగిన్ పేజ్లో లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. దీనికి ఇక్కడ మనకున్న బాక్సెస్లో తను ఇలా రాహుల్ అండ్ రాహుల్123 అని చెప్పేసి ఎంటర్ చేస్తాడు డేటా. సిస్టమ్ ఏం చేస్తుందంటే రాహుల్ అండ్ రాహుల్ పాస్వర్డ్ని తీసుకొని, రాహుల్ పాస్వర్డ్ని ఇట్ కన్వర్ట్స్ ఇంటూ హ్యాష్ అది కన్వర్ట్ చేసేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ హ్యాష్ని తీసుకుపోయి ఆల్రెడీ డేటాబేస్లో స్టోర్ అయినటువంటి హ్యాష్ వాల్యూ తోటి కంపేర్ చేస్తుంది. ఈ రెండు మ్యాచ్ అవుతే రాహుల్ ఏమవుతాడు? లాగిన్ అవుతాడు. లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్. ఒకవేళ రాహుల్ కనుక లైక్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాడు, 123 కాకుండా 124 ఇచ్చాడు, అప్పుడు ఏమవుతుంది? మనం ఇందాకే చూసాం కదా, ఎంటైర్ హ్యాష్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సమ్ నాన్సెన్స్ రావచ్చు అప్పుడు, ఇంకా సంథింగ్ లైక్ దిస్, ఏదో హ్యాష్ వాల్యూ వచ్చేసింది. ఈ హ్యాష్ వాల్యూని తీసుకొని పోయి సిస్టమ్ ఏం చేస్తుంది? ఆల్రెడీ స్టోర్ అయినటువంటి హ్యాష్ వాల్యూ తోటి కంపేర్ చేస్తుంది. ఈ రెండు మ్యాచ్ అవ్వలేదంటే ఏమవుతుంది? లాగిన్ అనేది ఫెయిల్ అవుతుంది. లాగిన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ప్రాంప్ట్ వస్తుంది అనమాట, లైక్ పాపప్ వస్తుంది రాహుల్కి. సో దాట్స్ హౌ సిస్టమ్స్ వర్క్. అందుకే మీరు ఎప్పుడన్నా మీరు పాస్వర్డ్ మర్చిపోతే, మీరు ఓటీపీ ఇచ్చినా కానీ, లేదా ఇంకా వేరే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ యూజ్ చేసినా కానీ, మీకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అలో చేస్తుంది, కానీ పాత పాస్వర్డ్ ఏంటో చెప్పదు మీకు. ఎందుకంటే పాత పాస్వర్డ్ దాని దగ్గర కూడా ఉండదు. ఐ మీన్ సిస్టమ్ దగ్గర కూడా మీ పాత పాస్వర్డ్ అనేది అవైలబుల్గా ఉండదు. ఇట్ ఓన్లీ స్టోర్స్ ద హ్యాష్ వాల్యూనే ఉంటుంది, అండ్ హ్యాష్ వాల్యూనే కంపేర్ చేసుకొని లాగిన్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్, అండ్ అలానే మనము యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ యూస్ కేస్, పాస్వర్డ్ స్టోరేజ్ అండ్ ఇంటిగ్రిటీ చెక్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, లైక్ ఎవిడెన్స్గా వాడుకుంటాము. అండ్ డిజిటల్ సిగ్నేచర్స్ గురించి మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ హౌ హ్యాష్ కెన్ బి యూస్డ్. అండ్ మనకి ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాశాను, హ్యాష్ అల్గారిథమ్ ఎగ్జాంపుల్స్ లైక్ MD5 అండ్ SHA-256. మనకి MD5 అనేది లైక్ ప్రజెంట్ ఎవరు యూజ్ చేయట్లేదండి. ఈవెన్ ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా అప్లికేషన్స్లో అది చూసినా, యూ కెన్ డైరెక్ట్లీ సే ఇట్ యాజ్ లైక్ అదొక ఫ్లా అంతే. MD5 ఈజ్ వెరీ వీక్, ఈజీగా కాంప్రమైజ్ అవుతుంది, అండ్ హ్యాకర్స్ అన్ని హ్యాక్ చేయగలుగుతారు. SHA-1 కూడా అంతే. ఇన్స్టెడ్ యాజ్ ఆఫ్ నౌ లైక్ కరెంట్ స్ట్రాంగ్ అల్గారిథమ్స్ అంటే SHA-256 అండ్ మనకి బైక్రిప్ట్, ఈ రెండింటిని చాలా ఫ్రీక్వెంట్గా అండ్ వెరీ స్ట్రాంగ్ అల్గారిథమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. బిఫోర్ వి ఇన్ దిస్ వీడియో, ఏ టెక్నిక్ అయినా కానీ సరే ఫ్లాస్ అనేటివి మాత్రం పక్కా ఉంటాయి. అలాగే హ్యాషింగ్ కూడా ఫ్లాస్ ఉంటాయి. మనం ఎందుకు ఫ్లాస్ని డిస్కస్ చేసుకోవాలనుకుంటే అదే మన పని. సెక్యూరిటీ టెస్టింగ్ ఎందుకు చేస్తాము అంటే, ఫ్లాస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోనీకి, ఎక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయో కనుక్కోనీకి, అండ్ ఎక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుందో చెక్ చేసేకి. సో మనము ఫ్లాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో హ్యాషింగ్ ఉన్న ఫ్లాస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాస్ ఏమేమి ఉన్నాయో మనం చెక్ చేసుకున్నాం. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ యూజ్ కేస్. లైక్ ఇక్కడ మనము పాస్వర్డ్స్ని హ్యాష్గా వాడుతున్నాము అని మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్123ని రాహుల్123 అని సేవ్ చేసుకోకుండా దాని హ్యాష్ వాల్యూని మాత్రమే సిస్టమ్ సేవ్ చేసుకుంటుంది. సో కన్సిడర్ రమేష్ రాహుల్ బ్రదర్ అనుకుందాం, అండ్ రమేష్కి రాహుల్ అంటే చాలా ఇష్టం. సో రమేష్ పాస్వర్డ్ కూడా ఏంటి అంటే రాహుల్123 రమేష్ పాస్వర్డ్ కూడా. సో అదే పాస్వర్డ్ రమేష్ కూడా సేవ్ చేసుకుంటాడు. అండ్ హ్యాష్ వాల్యూస్ ఇద్దరికి సేమ్ ఉన్నాయా లేదా? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. అండ్ రమ్య బ్రదర్ కూడా రాహులే అనుకుందాము, అండ్ రమ్య కూడా సేమ్ పాస్వర్డే యూజ్ చేసింది, రాహుల్123 అని, అండ్ అగైన్ సేమ్ హ్యాష్ వాల్యూ. సో మల్టిపుల్ యూజర్స్ సేమ్ పాస్వర్డ్ని కనుక యూజ్ చేస్తే సేమ్ హ్యాష్ వాల్యూస్ మల్టిపుల్ యూజర్స్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది యూజర్స్ ఉన్నారు అనుకుందాం, దాంట్లో కనీసం 1,000 మెంబర్స్ అన్న సేమ్ పాస్వర్డ్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా. మోస్ట్లీ చాలామంది సింపుల్ పాస్వర్డ్స్ని యూజ్ చేస్తారు, లైక్ రాహుల్123, లేకపోతే సమ్ అదర్ లైక్ రమేష్123, ఇలాంటి పాస్వర్డ్స్ని యూజ్ చేస్తారు. సో వీళ్ళందరికీ కామన్ హ్యాష్ వాల్యూస్ వస్తాయి.
అండ్ ఇది డిఫెక్టా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ కనుక హ్యాక్ చేస్తే వీళ్ళందరికీ సేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయని తెలిసిపోతుంది. ఒక్క పాస్వర్డ్ లైక్ రాహుల్ పాస్వర్డ్ని కనుక సోషల్ ఇంజనీరింగ్ చేసి లైక్ బయట ఎక్కడైనా రాసుకేండేది చూసి తను ఓకే రాహుల్ పాస్వర్డ్ ఇదే అని తెలిసి రాహుల్ హ్యాష్ వాల్యూ కూడా ఇదే అని తెలిస్తే ఆల్ 1000 ఎంప్లాయీస్ ఆర్ 1000 యూజర్స్ యొక్క ప్రొఫైల్స్ అన్నీ ఆ అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయిపోయినట్టుగా, అన్నీ కాంప్రమైజ్ అయినట్టుగా. సో సేమ్ హ్యాష్ వాల్యూస్ డిఫరెంట్ యూజర్స్కి ఉండడం కూడా ఫ్లా. సో ద ఫస్ట్ ఫ్లా ఇస్ సేమ్ password, same hash values for different users. ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. ఒక ఫ్లా అనుకున్నాం. నెక్స్ట్ ఫ్లా, నేను ఇందాక ఏం చెప్పాను, ఈ హ్యాష్ వాల్యూని మనము ఇర్రివర్సబుల్, దీన్ని చూసి మనము రాహుల్ ఇది పాస్వర్డ్ లేకపోతే రాహుల్ 123 పాస్వర్డ్ అని కనుక్కోలేము. హవెవర్ లెట్స్ ట్రై వన్ థింగ్. ఇక్కడ నేను ఇది కాపీ చేసుకున్నాను సింపుల్గా. ఓకే అగైన్ ఐ వెంట్ టు సమ్ సర్చ్ ఇంజన్ అండ్ గూగుల్లో జస్ట్ లైక్ సర్చ్. సో నేను జస్ట్ ర్యాండమ్గా సెర్చ్ చేశాను. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనము హియర్, సో ఇక్కడ రివర్స్డ్ హ్యాష్ వాల్యూ రాహుల్ 123. ఇక్కడ నేను ఎలాంటి డీ జనరేటర్స్ని కానీ డీ హ్యాష్ జనరేటర్స్ని యూజ్ చేయలేదు. ర్యాండమ్గా గూగుల్లోకి వచ్చేసి హ్యాష్ వాల్యూని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి ఒక లింక్లో రాహుల్ 123 అని చూపించేసింది. అండ్ పాస్వర్డ్ తెలిసిపోయినట్లే కదా, దీనికి ఏం పెద్ద మనకి హెవీ నాలెడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. లైక్ ర్యాండమ్గా గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేసింది. సో ఈజ్ ఇట్ సేఫ్? నో. సో హౌ, ఎలా? ఇందాకనే నేను చాలా గట్టిగా చెప్పా, లైక్ హ్యాష్ వాల్యూని ఎప్పుడే కానీ రివర్స్ చేసే ఛాన్సే లేదు, ఇట్స్ ఇంపాసిబుల్ అని అన్నా. కానీ మనకి మాత్రం గూగుల్లో అది అవైలబుల్గా ఉంది. ఎలా అంటే దట్ ఈస్ కాల్డ్ రెయిన్బో టేబుల్. రెయిన్బో టేబుల్లో మనకి ఇది ఉంది. రెయిన్బో టేబుల్ అంటే ఏంటి, అండ్ ఈ రెయిన్బో టేబుల్కి అండ్ ఈ సేమ్ హ్యాష్ వాల్యూస్ ఉన్న డిఫరెంట్ యూజర్స్కి ఈ రెండు ఫ్లాస్కి ఇలా గూగుల్లో మనకి ఎలా కనపడుతుంది, రెయిన్బో టేబుల్ అంటే ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సాల్టింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఈ టాపిక్స్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ లైక్ రియాలిటీ కూడా, లైక్ యూజువల్గా అటాకర్స్ అందరూ వీటినే యూజ్ చేస్తారనమాట. సో హోప్ ఈ వీడియోలో మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ టు కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ క్వైరీస్ ఆర్ సజెషన్స్.